నమస్కారం. జాతక దోషాలు ప్రత్యేక చర్చకు స్వాగతం. మన భారతీయ మేధస్సుకు చిహ్నం జ్యోతిష్య శాస్త్రం. జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ఒక వ్యక్తి జాతకంలోని రాబోయే భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దోషాలున్నాయి, వాటికి ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇత్యాది విషయాలన్నింటినీ తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో భక్తి టీవీ ఒక చర్చను చేపట్టింది. మరి అసలు జాతక దోషం అంటే ఏమిటి, ఆ దోషాలకు ఎటువంటి పరిహారాలు చేయాలి ఇత్యాది విషయాలన్నింటినీ తెలియజేయడానికి మనతో పాటు జ్యోతిష పండితులు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. శ్రీనివాస గార్గే గారు ప్రముఖ జ్యోతిష పండితులు, నమస్కారం అండి. అలాగే నూకల సూర్యనారాయణ గారు ప్రముఖ జ్యోతిష పండితులు, నమస్కారం అండి. నూకల సూర్యనారాయణ గారు, మీతో మొదలు పెడదాము. అసలు జాతకం అంటే ఏమిటి ముందుగా తెలియచేస్తారా? జాతకం అంటే గ్రహాల యొక్క స్థితిగతుల్ని తెలిపేటువంటి విషయం. మానవ జీవితంలో ఏర్పడేటువంటి సుఖదుఖాలని, అలాగే వారి జీవన విధానంలో ఏ రకమైనటువంటి ఆచరణీయమైనటువంటి ధర్మాల్ని పాటించాలి అనేటువంటి విషయాల్ని జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆకాశం భూమి రెండు కలిసినటువంటి చోట లగ్నాన్ని నిర్ణయిస్తారు. ఇది ఋషి ప్రోక్తం, ఋషుల ద్వారా చెప్పబడినటువంటి ఈ శాస్త్రం చర్మచక్షువు కాకుండా జ్ఞానచక్షువుతోటి ఋషులంతా కూడా అసలు ఈ మానవులకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి, వీటిని నివారించే మార్గం ఏమిటి, దీన్ని ఎలా పరిష్కరించాలి, ఎటువంటి ఉపకారం మానవాళికి చేయాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఈశ్వరానుగ్రహం ద్వారా ఋషులు మనకి అందించారు. ఈ జాతకంలో ప్రతి మనిషి కూడా సహజంగా జీవితంలో సుఖాన్ని కోరుకుంటారు, దుఃఖాన్ని ఎవరు కోరుకోరు. కాబట్టి ఈ దుఃఖాన్ని ముఖ్యంగా ఎవరికైనా సరే నివారింప చేయాలంటే ఏదో ఒక కారణం ఉండాలి. ప్రతిదానికి కూడా ఒక కారణం ఉంటుంది. మరి దుఃఖం ఎందుకు వస్తుంది? అందరికీ కూడా సమానమైనటువంటి ప్రజ్ఞ ఉంటుంది సాధారణంగా, కానీ కొంతమంది మాత్రమే జీవితంలో పైకి రాగలుగుతుంటారు. అదే తెలివితేటలు, అదే యుక్తి, అదే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా కొంతమంది జీవితంలో వెనకబడిపోతుంటారు. మరి ఇటువంటి విషయాలన్నిటికీ కూడా ఏ శాస్త్రము కూడా వివరించిన అర్థం. ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయినా కూడా అది స్టాండర్డ్ ఆఫ్ లైఫ్కి ఉపయోగపడుతుంది తప్ప, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి ఉపయోగపడుతుంది తప్ప, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్కి కానీ ఇటువంటి వాటికి పరిష్కారాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఒక్క జ్యోతిష్ శాస్త్రం ద్వారా మాత్రమే ఇటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు తెలుసుకునేటువంటి అవకాశం ఈ జాతకం. బాగుంది. గార్గే గారు, మీరు చెప్పండి. అంటే జాతకం అంటే ఏంటో తెలుసుకున్నాం. అయితే ఈ జాతకంలో దోషాలు అనేవి ఉంటాయి అన్నది కూడా అర్థమవుతోంది. ఎన్ని రకాల దోషాలు ఉంటాయి, అసలు ఈ దోషం అంటే ఏంటి అనుకోవాలి? ఇక్కడ మొట్టమొదట శిశువు జన్మించిన దగ్గర నుంచి ఆ శిశువు జన్మించిన సమయానికి ఆ జాతక చక్రంలో ఆ లగ్న సమయానికి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ పరిశీలించి అక్కడి నుంచే ప్రారంభంలో బాలారిష్ట దోషాలు ఏమన్నా ఉన్నాయా అని గమనిస్తుంటాం. ఈ బాలారిష్ట దోషాలు అనగానే ప్రతి వారికి తెలిసినటువంటివే. ఈ బాలారిష్ట దోషాలు అనేటువంటివి ఒక 12 సంవత్సరాల లోపు మాత్రమే ఉంటాయి. ఆ 12 సంవత్సరాల లోపు కూడా ఏ బాలారిష్ట దోషం జరిగిందో ఆ దోషానికి సంబంధించినటువంటి దశ ఆ 12 సంవత్సరాల లోపు వస్తేనే దాని ప్రభావం ఉంటుంది, లేకపోతే రాదు ఆ ప్రభావం. కానీ ఇవి కాకుండా మనకు చాలామందికి ఏమిటంటే సంతానం కలగలేదని, వివాహం కాలేదని, ఉద్యోగం రాలేదని, ఇల్లు కట్టుకోలేదని, సంతానం కలిగిన వారు ఏదో ప్రకారంగా సమస్యలతో కొట్టుమిట్టాడుతారని, బ్రతకటం లేదని, గర్భస్రావాలు జరుగుతున్నాయని. ఇప్పుడు శాస్త్రం ఎలా ఉన్నా ప్రజలకు కావాల్సిందంటే సమస్యలకి పరిహారాలు అంటూ వాళ్ళకి అవసరం. సమస్యలకు పరిహారాలు అన్నప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయి మనం అది తెలుసుకోవాలి కదా. సమస్యలు చూస్తే కొండవీడి చాంతాడు లాగా చెబుతూనే ఉంటారు ప్రతి వారు సమస్యలు. ఏమిటంటే మేము ఇల్లు కట్టేసామండి, కట్టిన తర్వాత 7 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు అమ్మేసామండి అంటారు. అదే మరొక ఆయన వచ్చి నేను 8 సంవత్సరాల నుంచి డబ్బు కూడబెట్టుకొని బ్యాంకులోనే ఉన్నానండి, ఇల్లు కట్టలేకపోతున్నానండి ఆయన అంటాడు.
మరి ఈయనేమో ఇల్లు అమ్ముకున్నాడు, ఆయన ఇల్లు కట్టలేకపోతున్నాడు. అదే ఇంటికి సంబంధించిన మరొక ఆయన ఇల్లు కట్టుకున్న స్థలం అంతా రెడీ చేసుకున్నాడని మరొక ఆయన వచ్చి కబ్జా చేసేసాడండి అంటారు. అసలు ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క సమస్యను తీసుకుంటే ఒక్కొక్క దానికి అనేక రకమైనటువంటి కేటగిరీ లాగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే 3 కనపడుతున్నాయి. సో నాకున్నటువంటి ఒక 4 దశాబ్దాల పరిజ్ఞానంతో చేసిన పరిశోధన వలన మొత్తం 432 దోషాలు ఉన్నట్టుగా తేలిపోయింది. వామ్మో. ఈ 432 దోషాలు అనేటువంటి వాటికి ఒక్కొక్క జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క రకంగా చెప్పటం, పురాతన గ్రంథాల్లో కొన్ని రకాలుగా, అలాగే తాళపత్ర గ్రంథాల్లో మరొక రకంగా ఇట్లా ఉంది. సరే, అనుభవంతో చెప్పేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి. ఇక శాస్త్ర ప్రకారంగా గ్రంథం సవిస్తరంగా ఋషిప్రోక్తంగా వచ్చినటువంటివి వాటిని మనం బేరేజ్ వేసుకుంటూ చెప్పేటివి కొన్ని ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ 432 దోషాల తర్వాత 433వ దోషం కనబట్టలే. కనుక ఈ 432 దోషాల్లోనే ఉన్నారు. మరి 432 దోషాల్లోనే ఉన్నారు అంటే అవి ఏమి దోషాలు? వివాహ దోషాలా, సంతాన దోషాలా, ధన సంబంధించినవా, లేక ఆరోగ్యానికి సంబంధించినవా, ఉద్యోగానికి సంబంధించినవా అంటే వీటన్నిటికీ కలిపినటువంటి ఒకటే కలగూర గంపగా ఉన్నటువంటి దోషాలు. మరి ఈ కలగూర గంప దోషాలను పలకటం కష్టం కదా, కనుక మనం ఏంటంటే మాట్లాడుకుంటాం వాటిల్లో కూడా కలగూర గంప అనేటువంటి దానికి ఏదైనా ప్రత్యేకమైన పేరు పెట్టారనేది మనం తర్వాత తెలుసుకుందాం. సరే అండి, సూర్యనారాయణ గారు మీరు చెప్పండి. అంటే ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలించినప్పుడు ఆ జాతకం చూడగానే ఏ దోషాలు ఉన్నాయి అన్న విషయాలన్నింటినీ మనం తెలుసుకోవచ్చు అంటారా? తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ జీవనం ప్రారంభించినప్పటికీ బాల్యావస్థ, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం 4 అవస్థలు ఉంటాయి జీవితంలో. ఈ 4 అవస్థల్లోనూ కూడా ప్రతి అవస్థకి సంబంధించినటువంటి గ్రహదశ వచ్చినప్పుడైతే ఇది చక్కటి జీవనాన్ని సూచిస్తుంది. అందుకే ప్రతి జాతకంలోనూ చాలా ముఖ్యమైనది భాగ్యస్థానం, అదృష్టస్థానం. పరాశర మహర్షి అదృష్టస్థానాన్ని బాగా పొగుడుతారు. ఆయన చాలా విశేషమైనటువంటి స్థానంగా గుర్తిస్తారు. ఎందుకంటే అదృష్టం స్థానం, భాగ్యస్థానం పేరులోనే ఉంది. ఇది ఎంత ఉత్తమమైంది అని చెప్పడానికి ఆయన అష్టమ స్థానం అని ఉంటుంది. భాగ్య వ్యయాధిపత్యేన రంధ్రేషు అశుభప్రద అంటాడు ఆయన. అష్టమ స్థానాధిపతి అశుభుడు ఎందుకు అయ్యాడంటే ఈ భాగ్యస్థానానికి వ్యయస్థానం అయింది కాబట్టి అంటారు. అంటే దాని యొక్క విశేషాన్ని చెప్పడం కోసం మ్యాథమెటికల్గా ఆయన చెప్తారు. అందులో ఈ భాగ్యస్థానం కనుక బాగున్నట్టయితే మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ కూడా వీరు జీవితంలో ఎటువంటి ప్రతికూలత లేకుండా సుఖంగా ఏ వయసుకు సంబంధించినటువంటి ముచ్చట ఆ వయసులో ఉండి పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని సాగించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఎంత దశలు బాగున్నప్పటికీ కూడా మధ్యలో గోచారం అని ఒకటి ఉంటుంది. ముఖ్యంగా ఏలినాటి శని అని దాన్ని కూడా దోషంగా కొంతమంది పరిగణిస్తారు. అలాగే శుభగ్రహం అంటే బృహస్పతి యొక్క అష్టమ స్థాన స్థితి గోచారీత్యా కూడా ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులను కలిగించవచ్చు. ప్రతి గ్రహం కూడా దీన్ని శుభగ్రహం అని అశుభగ్రహం అని నైసర్గరీత్యా విభజించినప్పటికీ ఆధిపత్యత దోషాలు వస్తుంటాయి. కాబట్టి ప్రతి వాళ్ళ జీవితం కూడా సంపూర్ణంగా విజయాలు ఉండవు, సంపూర్ణంగా అపజయాలు ఉండవు. అయితే భాగ్యస్థానం యొక్క స్థితిని బట్టి వీళ్ళు జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయా, పరిష్కరింపకానిటువంటి పరిస్థితులు అంటే భాగ్యస్థానం ఒక్కదాన్ని మనం కనుక తరచి చూస్తే మొత్తం అతని ప్రధానమైనటువంటి విషయం దాని నుంచి తెలుసుకోవచ్చు. మిగతావి కూడా ముఖ్యమైనవే. అయితే ముఖ్యంగా అదృష్ట స్థానం కాబట్టి అదృష్టం బాగుంటాయి కదా. ముఖ్యంగా ఆయుష్ ఉండాలి జీవితంలో. జాతకం చూడగానే ఫస్ట్ చూడాల్సింది భాగ్యం కంటే కూడా ఆయుష్ చూడాలి. సతికుర్య చిత్ర కర్మేతి న్యాయత్ అని ప్రమాణం ఉంటుంది. పూర్వం గోడల మీద బొమ్మలు వేసుకునేవారు. గోడ ఉంటే కదా బొమ్మ ఉండేది. అసలు ఆయుష్ ఉంటే కదా మిగతా యోగాలన్నీ. ఎంత అదృష్టం ఉన్నా కూడా ఆయుష్ అనేటువంటిది, అదృష్టం ఉంటే ఆయుష్ ఉంటుంది ఆటోమేటిక్గా. అయితే ఫస్ట్ ఆయుష్ ఉందా లేదా చూడాలి. చూసిన తర్వాత భాగ్యస్థానం యొక్క స్థితి.
ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా ఈ దోషాలు కలిగించేటువంటి గ్రహాలు ఏమున్నాయి అంటే ప్రతి గ్రహం దోషం కలిగించే అది ఆధిపత్యత సూచించబడుతూ ఉంటుంది. దుస్థానాలని ఉంటాయి, షష్టాధిపత్యం అని, అష్టమాధిపత్యం అని, వ్యయాధిపత్యం అని. వీటి యొక్క స్థితులు ఎలా ఉన్నాయి, ఇవి ఎంతవరకు జాతకుడికి హాని చేస్తాయి, ఏ వయసులో చేస్తాయి, ఏ పరిస్థితుల్లో చేస్తాయి, వీటన్నిటిని కూడా మనం సూచించవచ్చు. గార్గి గారు మీరు చెప్పండి, అంటే 432 అనేసరికి కొంచెం ఒక మంచి మాట చెప్పారు. ఓకే, అది పరాశర మహర్షి భాగ్యస్థానాన్ని గురించి ఒక అదృష్ట స్థానంగా భావించారు. అవునా, కానీ మనం దాన్ని ఇంకొంచెం మన ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో వెళ్ళేటైతే అదృష్టము అనగానే మనం ఏమనుకుంటాము, ఐశ్వర్యము, డబ్బులు ఇవన్నీ మనకి బాగా ఫేవర్ గా ఉంటాయి. అంత అదృష్టం ఎలా ఉందంటే మన లక్ ఎలా ఉంది అని. అదృష్టము, దృష్టము అంటే కంటికి కనపడేది, అదృష్టము కంటికి కనపడనటువంటిది, నాట్ విజువల్. దృష్టము అంటే కంటికి కనపడేది, అదృష్టం అంటే కంటికి కనపడనటువంటిది. సూర్య గారు చెప్పినట్లు మనకు ఆ భాగ్యస్థానానికి సంబంధించినటువంటి మేము తీసుకున్నాం అనుకో, ఉదాహరణ ఒక లగ్నం తీసుకున్నాం, ఒక ధనుర్లగ్నం. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల 16వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ మధ్యకాలంలో జన్మించే వారికి, వారు ధనుర్లగ్నంలో జన్మించి ఉంటే ఆ భాగ్యస్థానానికి అధిపతి అయినటువంటి రవి నీచ స్థితిలో పడతారు. వారికి మాట అన్నారు, భాగ్యస్థానానికి అష్టమ స్థానం వ్యయస్థానం అవుతుంది. సో భాగ్యస్థానము అంటే 9వ స్థానం. ఆ ధనుర్లగ్నానికి 9వ స్థానము సింహరాశి, దాని అధిపతి రవి, ఆయన నీచలో ఉన్నాడు. ఎవరన్నా అమావాస్యలో జననం కలిగిందనుకుందాం, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16వ తేదీ లోపల అమావాస్య నాడు జననం కలిగి ఉండి వారు ఏదన్నా స్వాతి కానీ విశాఖ నక్షత్రాల్లో ఉన్నారనుకోండి, దాదాపుగా అక్కడ రవి నీచలో ఉంటాడు, విశాఖ 4వ పాదంలోకి వచ్చేటికి చంద్రుడు నీచలో ఉంటాడు. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉన్నది. ఇప్పుడు అదృష్టము అనేది మనకు ఉంది, మరి అదృష్టం అంటే దృష్టము కానటువంటిది కనుక అదృష్టము దృష్టము కానటువంటిది మనకి ఏదైనా ఇండైరెక్ట్గా లక్కిస్తుందా. కాబట్టి దీన్ని ఇందాక కలగూర గంప అన్నాం కదా, ఇప్పుడు ఆ పాయింట్లకి ఈ పాయింట్ మనం జోడిద్దాం. కలగూర గంప అనేటువంటి దోషాలు ఉన్నాయి కనుక వీటన్నిటిని పరోక్షంగా చెప్పాలంటే అదృష్ట దోషాలు అని చెప్పాలి. దృష్టము కావట్లే, పండితులుగా ఉన్నవారు ఏం చేస్తాం, చూస్తాం, జాతకం చూస్తాం, మనకేమో కొన్ని దోషాలు మనకు కనపడుతూ ఉంటాయి, కొన్ని కనపడవు, కొంచెం లోతులకు వెళ్ళాలి. ఉదాహరణకి ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఇప్పుడే మనం ప్రవేశించాం, ఎవరితో మాట్లాడదామని. ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత అక్కడ 4-5 కూర్చో ఉన్నారు, వారి మనసులంతా బాధపడి ఉన్నాయి. మనం వెళ్ళి ఏదో మాట్లాడేటప్పటికి వారు మనకు ప్రాపర్గా ఆన్సర్స్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకలా ఇవ్వలేకపోతానంటే దానికి 2 రోజుల క్రితం అక్కడ ఏదో ఒక విషాదం అనేది జరిగి ఉంటుంది. మనం వెళ్ళినటువంటిది స్థానం ఏ టైం చూసామో ఆ టైంకి ముందే అక్కడ విషాదం జరిగింది కదా. సో ఆ విషాదం అనేది జరిగిన కారణంగా మనం వెళ్ళిన టైంకి అక్కడ మనతో ప్రాపర్గా వారు సమాధానం చెప్పలేక ఏదో బాధతో ఉన్నారు. మనం ఏదో అడగాలనుకుని వెళ్ళాం కానీ వారు బాధతో చెప్పారు. అలాగే ఒక జాతకం చక్రం లగ్నం అంతా వేసిన సమయంలో ఆ సమయానికి ముందే కొన్ని గ్రహ సంచారాలు జరిగి ఉన్నాయనుకోండి, అవి మనకు కనపడవు కదా, మనకు కనపడవు. అప్పుడు మనం అనుకుంటాం మన మామూలు జన్మించిన సమయానికి ఉన్న పరిస్థితుల ప్రకారమే మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ జననానికి ముందు ఆ ప్లానెట్ ఎక్కడెక్కడ ఉంది, ఎలా ఉంది, మరి వక్రంలో ఉందా, అతిచారంలో ఉందా, మౌఢ్యంలో ఉందా, లేకపోతే ఇంకొకటి ఉందా రకాలు ఉంటాయి కనుక వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని చెప్పుకుంటూ వెళ్ళాలి. కనుక అవి అదృష్ట దోషాలు. సో ఈ అదృష్ట దోషాలు మళ్ళీ కేటగిరీస్ అన్నట్టు ఉన్నాయి, దానికి చెప్పుకుందామండి. కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. జాతక దోషాలకు సంబంధించి మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి అమ్మా. మీరు అసలు ఏం అడగాలనుకుంటున్నారో ముందుగా అడగండి. ఆరోగ్యం బాగాలేదు, వివాహం అంటే అడుగుదామని. డేట్ ఆఫ్ బర్త్ లేదా అయితే మీకు? ఉంది మేడం. చెప్పండి అయితే. 7 నక్షత్రం చెప్తే బెస్ట్ అంటారా? చెప్పండి. 7/1/1991 మేడం. 1991. ఓకే, 7/1/1991 సంవత్సరం. సమయం అమ్మా
జనవరి 7వ తేదీ 1991 సంవత్సరం సాయంత్రం 6 నుంచి 6:30 అండి. ఓకే, ఇప్పుడు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నావు తల్లి? నాకు వివాహం ఆలస్యం అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మరొకటి కూడా ఆరోగ్యం అంటే ఏదో అడిగావు. సరేనమ్మా, ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానంగా రెండు మెయిన్ ఆరోగ్యాన్ని వీఆర్ నాట్ ఆల్ కన్సర్న్డ్. చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మంచి ఔషధాలు ఏదైనా ఇస్తే ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు, అలోపతి వారి దగ్గర వెళ్ళమని చెప్తాం. నెక్స్ట్ వివాహానికి సంబంధించినటువంటి అంశాలు ఒక్కసారి కనుక వెళ్తే ఇప్పటిదాకా మనం చెప్పుకుంటాం సింహరాశికి అధిపతి రవి అనేటువంటి. సో ఆ రవి అనేటువంటి గ్రహం జన్మించే సమయంలో ఆ ధనురాశిలో ఉన్న సమయంలో రెండవది ఏంటంటే ప్రత్యేకంగా వివాహ స్థానం అంటే సప్తమ స్థానము అంటారు. సరే, మీరేంటంటే వివాహం అనేటువంటిది ప్రాక్టికల్గా అన్ని సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఒక విందు భోజనంలాగా ఆరగించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి విస్తరంతో వడ్డించిన విస్తరగా ఉంటుంది. కానీ రండి కూర్చోండి అంటే అక్కడ ఎవరో మాట్లాడుతుంటారు, ఫోన్లో మాట్లాడి ఈ పక్క కూర్చుని ఆయన రెడీగా ఉంటారు. కానీ మీరు రాలేకపోతే అవతల వారు భోజనం చేస్తారు, తర్వాత వాళ్ళు వెళ్ళిందా కూర్చుంటారు. కానీ కొద్దిగా లేట్గా అయినా భోజనం చేస్తారు. కానీ మీ జాతక ప్రకారంగా ఒక్కొక్కసారి వివాహ స్థానం ఎలా ఉంటుందంటే అది పరోక్షంగా మనం మీడియా ద్వారా చెప్పుకోలేనటువంటిది అయినప్పటికీ కూడా ఇదంతా ఎట్లా ఉంటుందంటే ఒక అద్దాల ఒక గ్లాస్ ఫిక్స్ చేస్తే గ్లాస్కి అవతల రెడీగా ఉంటే మీరు అందుకోవాలంటే గ్లాస్ అనేది అడ్డం ఉంటుంది. సో ఎనీహౌ ఏంటంటే ఇది మనం అంత లోతుగా వెళ్లకుండా ఒక చిన్న పరిహారంతో మనం చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం తల్లి. మీరు ఏం చేస్తారంటే ఇవి ప్రస్తుతం జరిగే నెల మార్చి నెల, మే నెల 20వ తేదీ తర్వాత నుంచే పరిహారాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. మే నెల 20వ తేదీ. అయితే మే నెల 20వ తేదీ ఏం చేయాలి? పూర్వాషాఢ నక్షత్రము అనేటువంటి ఏ రోజైతే వస్తుంటుందో ఆ పూర్వాషాఢ నక్షత్రం వచ్చినటువంటి రోజున రాహుకాలం, అది వారం ఏదైనా కావచ్చు, ఆదివారం కావచ్చు, సోమవారం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ పూర్వాషాఢ నక్షత్రం వచ్చినటువంటి రోజున ఆ రాహుకాల సమయంలో తమలపాకులకు 3 తీసుకోండి, దాంట్లో తేనె మాత్రం రాయండి, ఇంకా సున్నము ఒక్కబడి అవేమొద్దు. అంటే తమలపాకులు 3కి తేనె కొద్ది లైట్గా రాయండి. ఆ రాహుకాలంలో చక్కగా తినండి, హాయిగా మౌనం పాటించండి. ప్రతి నెల పూర్వాషాఢ నక్షత్రం వచ్చిన రోజునే మే నెల 20వ తేదీ తర్వాత నుంచే 5 పూర్వాషాఢ చేశామనుకోండి, 6వ పూర్వాషాఢకి యోగం వచ్చేస్తుంది. హ్యాపీగా వెళ్ళొచ్చు తల్లి. ఐ విష్ ఆల్ ద బెస్ట్. మరో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. కొంచెం పెద్దగా స్పష్టంగా మాట్లాడండి. మీ పేరు చెప్పండి. మీ అబ్బాయి పేరు శ్రీకృష్ణనా? ఓకే, చెప్పండి. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీ సందేహం ఏంటో అడగండి. మఖా నక్షత్రమా? అసలు స్పష్టంగా లేదు మీరు మాట్లాడేది, కొంచెం స్పష్టంగా మాట్లాడండి. కొంచెం టీవీ చూస్తూ కాకుండా, ఆ టీవీ ఉన్న రూమ్ లో కాకుండా వేరే మాట్లాడండి. మీకు అర్థమవుతుందండి? మేషరాశి అన్నారు. భరణి నక్షత్రం అంతే కదా? ఒకసారి అసలు ఏం అడగాలనుకుంటున్నారో అది అడగండి. ఏం అడగాలనుకుంటున్నారు? మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? వ్యాపారం ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటున్నారంట. వాళ్ళ అబ్బాయి ఎంత వయసు ఎంత ఉంటుందండి? అస్సలు స్పష్టంగా లేదు వాయిస్. చెప్తారా మీరు? అర్థమైందా? అంటే వాయిస్ మీకు తెలిసిపోయిందా? అంటే ఇప్పుడు మిగతా వివరాలు చెప్పలేదు కాబట్టి ఆయన చెప్పింది భరణి నక్షత్రం, మేషరాశి, అంతవరకు మాత్రం నాకు అర్థమైంది. అంతే, అందరికీ అంతవరకే అర్థమైంది. ప్రస్తుతం మేషరాశికి ఇప్పుడు మిగతా వివరాలు తెలియనప్పుడు గోచారమే ప్రధానం మనకి. ఇప్పుడు గోచార రీత్యా చూసినట్టయితే సప్తమ భావంలో బృహస్పతి యొక్క స్థితి ఉంది, అయితే బుధుడు యొక్క స్థితి నీచలో ఉంది. ఈ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఇప్పుడు మేషరాశి వారికి. ఒకరోజు విందు, ఒకరోజు నిరాశ కింద ఉందన్నమాట. కాబట్టి ఈ పరిస్థితుల్లో వ్యాపారంలో ఎప్పుడూ కూడా అభివృద్ధి కావాలి అంటే గణపతి ఆరాధన ఉపయోగిస్తుంది. గణపతి ఉపనిషత్తు లేదా గణపతి హోమం చేయించడం, ఇటువంటి ప్రక్రియల ద్వారా ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినటువంటి గ్రహం బుధుడు. ఆ బుధుడు యొక్క స్థితి జాతక రీత్యా బాగున్నట్టయితేనే వ్యాపార రీత్యా వీడికి కలిసి వస్తుంది. ఎలాగూ వ్యాపారం ప్రారంభించినట్టుగా మనకి అర్థమవుతుంది కాబట్టి ఈ ప్రక్రియలు చేయడం ద్వారా
బుధవారం నాడు చాలా ముఖ్యమైనటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టినట్టయితే బుధుడి యొక్క అనుకూలత ఏర్పడుతుంది. తద్వారా వ్యాపార ప్రయోజనం మంచి సంకల్పంతో నెరవేరేటువంటి అవకాశాలు, వ్యాపార వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారు. అయితే మీరు ముందుగా కాలర్స్ అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, ఫోన్లో విని ఫోన్లో మాట్లాడండి. అలాగే కొంచెం పెద్దగా మాట్లాడండి. వీలైనంత వరకు టీవీ ఉన్న రూమ్లో కాకుండా అదర్వైజ్ టీవీని మ్యూట్లో పెట్టి మాత్రమే మీరు కాల్ చేయండి. అప్పుడే కనెక్ట్ అవుతుంది అండ్ మీరు మాట్లాడేది మాకు వినపడుతుంది. అప్పుడే మనకు ప్రముఖులు పరిష్కార మార్గాన్ని సూచించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది గుర్తుంచుకోగలరు. ఇంకో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు నాగమణి అండి. నాగమణి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచే మా బాబు గురించి, చదువు గురించి తెలుసుకోవాలనండి. నక్షత్రం చెప్పండి, తెలుసా? బాబు నక్షత్రమే భరణి నక్షత్రం అండి. ఓకే, గార్గే గారు చెప్పండి. ఇంకా ఏం తెలుసుకున్నా? బాబు వయసు ఎంతమ్మా? నక్షత్రం ఏంటండి? మీ బాబు యొక్క వయసు ఎంత? బాబుది 10/3/2000 సంవత్సరం అండి. ఓకే, ఇప్పుడు విద్యాస్థానం గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? విద్యాస్థానం అంటే ఒక వ్యాస్ సబ్జెక్ట్. ఇంజనీరింగ్ జాయిన్ చేసాము. ఆయన చదువు ఎలా ఉంటుంది, ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలుసుకోవాలని. ఓకే, ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేస్తున్నాము అంటే వాళ్ళ ఫాదర్ సడన్ గా మనం చనిపోయారండి. అయ్యో, ఓకే ఓకే అమ్మా. ఒకటి, ఇప్పుడు ఇంజనీరింగ్ అనేది ప్రస్తుతం చేస్తున్నాడు. సరే, నాన్నగారు చనిపోయారు. సరే, విద్యాస్థానం గురించి, ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిగతుల గురించి, అలాగే ఆ భరణి నక్షత్రానికి ఉన్నటువంటి అధిపతి గురించి, ఆ మేషరాశికి అధిపతి గురించి, ఈ రెండు యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల గురించి, ఈ రాబోయేటువంటి 2018, 19, 20, 3 సంవత్సరాల లోపల ఉన్న స్థితిగతుల మీద చిన్నపాటి పరిహారం అనేది తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా ఏమిటంటే, అమావాస్యకు వెళ్ళినటువంటి 3వ రోజు, అమావాస్య మొదటి రోజు, అసలు పాడ్యమి 2వ రోజు, విజయం 3వ రోజు. ఆ రోజున నేను ఎక్కువ పరిహారం రాహుకాలకు సంబంధించిన మాత్రమే చెప్తుంటాను లైవ్లో. ఏం చేస్తానంటే, ఒక్కోసారి పరిహారాలు చెప్పాలంటే సమయం చాలా ఎక్కువ టైం లాగుతుంటుంది కనుక వీలైనంత వరకు రాహు సంబంధమైన రాహుకాలంలోనే మనకున్నటువంటి సమస్యలను చాలా వరకు ఏదో ప్రకారంగా పరిష్కారం చేసుకోవడానికి అవకాశాలు వచ్చేది కేవలం ఒక రాహుకాలంలో మాత్రమే. ఇది అనుభవంతో చెప్తున్న మాట. కనుక అమావాస్య వెళ్ళిన తర్వాత, అమావాస్య నుంచి 3వ రోజు అంటే ప్రతి నెల కూడా శుక్ల విధియ మధ్యాహ్నం వరకు ఉండి తీరాలి. ఆ మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి సమయంలో రాహుకాలం వచ్చిందా లేదా అని గమనించండి. ఇన్ కేస్ మధ్యాహ్నం లోపల రాహుకాలం వచ్చేది ఏ వారాలకు వస్తుంది? సోమవారం వస్తుంది, శనివారం వస్తుంది, శుక్రవారం వస్తుంది. అమావాస్య తర్వాత 3వ వారం ఒకవేళ ఆదివారం అయిందనుకోండి, రాదు, అది వదిలిపెట్టాల. కనుక అమావాస్య తర్వాత, అమావాస్య కూడినటువంటి 3వ రోజున మధ్యాహ్నం లోపల అది సోమవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ అయి ఉన్నది అనుకోండి, ఆ రాహుకాల సమయంలో కేవలం తాటి బెల్లం, చాలా నల్లగా ఉంటుంది, మడ్డిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, అంత చిన్న ముక్కని ఆ రాహుకాల సమయంలో ఆ బుగ్గను పెట్టుకొని చప్పరిస్తూ ఉండవనండి. ఆ విద్యాస్థానం సంబంధించినటువంటి సమస్య, ఇప్పుడు నాన్నగారు ఎట్లా లేరు గనక కొంత బాధ కూడా మనసులో ఉంటుంది కనుక తాను ఇప్పుడు ఏదో ప్రకారంగా తాను చదివేటువంటి విద్యలో కృతార్థుడై ఆ తర్వాత మంచి అనుకూల పరిస్థితి వచ్చి కెరీర్ డెవలప్ కావాలంటే ఇది చేస్తూ కావచ్చు. అయితే ఎంతకాలం చేయాలా? కనీసం ఒక 3 సంవత్సరాలకు చేశారనుకోండి, అమావాస్యతో కూడినటువంటి 3వ రోజున అది సోమవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం అయితేనే ఆయా రాహుకాలాలలో తాటి బెల్లం ముక్కని బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉన్నారనుకోండి, ఆ విధంగా ఒక 8 టైమ్స్ చేశారనుకోండి, ఆ 9th మంత్ వచ్చేటప్పటికి మీరే ఆశ్చర్యపోతారు, మా అబ్బాయిలో ఇంత డెవలప్మెంట్ ఉందా అని. కనుక చక్కగా ఈ పరిహారం పాటించనమ్మా, అద్భుతమైనటువంటి విజయానికి చేరువవుతారు తప్పకుండా. శుభం. మరో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో సార్, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. మా అబ్బాయి కోసం తీసుకోవాలి. అడగండి అమ్మా. మా అబ్బాయి 1993 ఆగస్టు 26 10:43 అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏ దోషం గురించి? మా అబ్బాయికి 2012లో జాబ్ మిస్ అయిందండి. మరి జాబ్ మిస్ అయింది. ఓకే, సూర్యనారాయణ గారు చెప్తారా? గవర్నమెంట్. అవునండి, వినండి అమ్మా. ఈ సాధారణంగా ఉద్యోగాల్లో చాలామందికి వెంటనే ఉద్యోగాలు వస్తుంటాయి,
కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాల్లో చివరిలోకి వచ్చి ఆగిపోతుంటాయి. ఫైనల్ ఇంటర్వ్యూ దాకా వస్తారు, అక్కడికి వచ్చాక ఆగిపోతుంటాయి. ముఖ్యంగా ఈ ఉద్యోగాలకి సంబంధించి కర్మస్థానం అని ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. కర్మస్థానం యొక్క స్థితి, ఆ స్థానాధిపతి యొక్క పరిస్థితి, గోచారరీత్యా గ్రహాల యొక్క పరిస్థితి, వీటన్నిటిని కూడా విచారించి దానికి తగినటువంటి పరిష్కారాలు చెప్పవలసి వస్తుంది. అయితే ముఖ్యంగా ఇవన్నీ తెలియని వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్తూ, ఇంటర్వ్యూలకు వెళ్తూ చివరి దాకా వచ్చి అందులో విజయాలు సాధించలేనప్పుడు ఎటువంటి ప్రక్రియలు పాటించాలి? దీనికి ముఖ్యంగా ఈశ్వరారాధన చాలా ఉపయోగపడుతుంది. కర్మలన్నిటికీ కూడా అధిపతి ఈశ్వరుడు కాబట్టి ఉద్యోగరీత్యా విజయాలు సాధించడానికి, వారు అనుకున్నటువంటి స్థాయికి రావటానికి రుద్రాభిషేకం అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. అందులో బిల్వపత్రితో కూడినటువంటి రుద్రాభిషేకం చాలా చక్కటి విజయాలను కలిగిస్తుంది. అలాగే బిల్వ వృక్షం చుట్టూ చేసేటువంటి ప్రదక్షిణ, సంకల్పం, ముఖ్యంగా భావప్రధానం ఉండాలి. భావం యొక్క విశ్వాసంతో చేసేటువంటి ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. ఆ బిల్వ వృక్షానికి నమస్కరిస్తూ సంకల్పం, అంటే తాను ఏదైతే కోరిక నెరవేరాలనుకుంటున్నారో, విజయాలు సాధించాలనుకుంటున్నారో అటువంటి ఉద్దేశంతో, వినయంతో, భక్తితోటి చేసేటువంటి ప్రదక్షిణ ఏదైతే ఉందో అన్నీ కూడా భావప్రధానమే. భావం యొక్క స్థితి గట్టిగా ఉన్నట్టయితే ఫలితం గట్టిగా ఉంటుంది, అనుభవంలోకి వస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి పరిహారాలన్నీ పాటిస్తే ఈ ప్రక్రియ ఉద్యోగరీత్యా బాగా ఉపయోగపడుతుంది, విజయాన్ని ఇస్తుంది, ఆనందాన్ని కూడా ఇస్తుంది. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. ఇది క్లుప్తంగా చెప్దామండి కాలర్స్కి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు అంటున్నారు. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. మా పేరు కోటేశ్వరం అండి. కోటేశ్వరమ్మ గారు అంతేనా? అవునండి. మీ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటుంది? బాబు గురించి తెలుసుకోవాలండి. చెప్పండి, మా నక్షత్రం తెలుసా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? బాబు పేరు విశాఖ నక్షత్రం అండి. బాబు పేరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబుకి సంబంధాలు కుదరట్లేదండి. వివాహ పరంగా తెలుసుకోవాలనుకుంటున్నారు అంతేనా? ఓకే ఓకే అమ్మా, విశాఖ నక్షత్రం అన్నారు. తులారాశి చూసుకుంటున్నారా, వృశ్చిక రాశి చూసుకుంటున్నారా? మీరు టీవీ కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి. ఏమ్మా? తులారాశి అండి. ఓకే, ఇప్పుడు మొత్తం మీద వివాహం యోగం అనేది ఇంకా రాలేదు, వివాహం చేయాలని మీరు అనుకుంటున్నారు అంతేనా? ఏమ్మా? వారు లేరండి, మీరు చెప్పండి. ఓకే సరే, ఇప్పుడు వారు ఏ ఉద్దేశంతో అడిగారు, మనకు వివాహం అనేది చేయాలనేటువంటి ఉద్దేశంతో అడిగారు. చిన్నపాటి పరిహారమే తెలియజేస్తాను తల్లి. నువ్వు సున్ని అని అంటారు, మనం సహజంగా అందరం తింటుంటాం, చాలా ఇష్టపూర్తిగా తింటుంటాం. కానీ మనం చాలామంది పెరుగు వడ అంటారు, వడలు చేసుకుని పెరుగులు వేస్తారు, కానీ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పెరుగు వడ తినకూడదు. అయితే ఇప్పుడు గురువారంతో ఉన్నటువంటి, బాగా గుర్తుపెట్టుకోండి తల్లి, గురువారంతో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రం కానీ, విశాఖ నక్షత్రంతో ఉన్నటువంటి ఆదివారం కానీ, ఈ రెండిట్లో సపోజ్ విశాఖ తీసుకుందాం, మీ జన్మ నక్షత్రం కనుక. విశాఖ నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం సాయంకాలం రాహుకాలం 4:30 నుంచి 6:30 మధ్య ఉంటుంది కనుక కనీసం అంత ఉండ బెల్లంతో చేసిన నువ్వుసుని చక్కగా తినేసి అని చెప్పండి. ఒకటి కాకపోతే 2 తినమను. బట్ ఆ రోజు రాత్రికి మజ్జిగ తినకూడదు, పెరుగొద్దు, మధ్యాహ్నం కూడా మజ్జిగొద్దు. ఆ విధంగా జస్ట్ ఒక 7 months చేయండి. 8th month దాటిందనుకోండి, మీరు అనుకున్నటువంటి యోగం దగ్గరికి వచ్చేస్తుంది, సమస్య ఉన్నా పట్టాపంచలైపోతుంది. విశాఖ నక్షత్రంతో కూడినటువంటి ఆదివారము, ఇన్ కేస్ అది రాలేదనుకుందాం, అప్పుడు ఎట్లా? కనీసం ఆ విశాఖ నక్షత్రం వచ్చిన ఏదో ఒక వారం వస్తుంది కదా, సోమవారం దగ్గర నుంచి అన్ని వారాలు ఏదో ఒక వారం వచ్చింది అనుకోండి, ఆ వారాలలో కేవలం పుల్లటి మజ్జిగ మాత్రమే తాగండి, దాంట్లో బెల్లం కానీ ఏమీ లేకుండా చేయండి. వీలైనంత వరకు మధ్యాహ్న భోజనం కానీ రాత్రి భోజనం కానీ తినకుండా అల్పాహారం మాత్రం తినండి. అట్లా చేసిన 7 నెలల కల్లా వివాహ యోగ్యం అనేది వస్తుంది, చక్కగా అనుకూల పరిస్థితులు వస్తాయి.
మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. అనిత అండి నా పేరు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొత్తగూడెం నుండి అండి. ఓకే, మీ గురించేనమ్మా తెలుసుకోనేది? అవునండి. అడగండి మీ సందేహం ఏంటో. మాకు ఆర్థిక పరిస్థితులు బాగోలేదండి. మీ నక్షత్రం కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ చెప్పండి. పూర్వాషాఢ నక్షత్రం అండి. అయితే ఒకటి మా బాబుది, పాపది, నాది, ముగ్గురిది పూర్వాషాఢ నక్షత్రమే. అయితే ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఇప్పుడు శని నడుస్తుంది అంటున్నారు కదా, మేము ఒక ప్లాట్ అమ్మాలనుకుంటున్నాము. అది అమ్మలేకపోతున్నాం, దాని గురించి కనుక్కుందామని. వినండి సూర్యనారాయణ గారు మీరు చెప్పండి. ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రం ముగ్గురికి ఉందంటున్నారు వారు. అంటే ధనుస్సు రాశి అవుతుంది. ఏలినాటి శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంది, ముగ్గురికి ఉంది. కాబట్టి సహజంగా ఏలినాటి శనిలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అది ఒక రకంగా మనం పాజిటివ్గా తీసుకున్నట్టయితే దాని ద్వారా చాలా రకాలైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందిత్వాన్ని సద్వినియోగపరచుకోవాలి మనం. దాని ద్వారా వచ్చేటువంటి ప్రతికూలతని అనుకూలంగా మార్చుకోవాలి. అందుకే ఏలినాటి శని వస్తున్నప్పుడు, ఇటువంటి ప్రతికూలత ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేయాలి. అన్ని ప్రయత్నాలు అవి సక్సెస్ వస్తాయని చెప్పి మనం అనుకోకూడదు. ఆశ కల్పించి దాన్ని విఘాతం చేయడమే ఏలినాటి శనిలో చాలా ప్రధానమైనటువంటి ఇదన్నమాట. ఉదాహరణకి ఉద్యోగ ప్రయత్నాలు మనకి అవసరం లేకపోయినా ఒక 100కి అప్లై చేయాలి. అందులో 99 పోతే ఆ దోషం పోతుంది, ఒకటి సక్సెస్ అవుతుంది. అలా చేయడం వల్ల కూడా దోషం పోతుందా? ఈ టెక్నిక్స్ వాడుతుండాలి మనం. ఎందుకంటే 99 పోయినట్టే కదా, ఆ దోషం అది పోయినట్టేగా. ఆ ఒకటిలో మనం విజయం సాధిస్తాం. కాబట్టి ఇటువంటి ఏలినాటి శని అవుతున్నప్పుడు మనకి అవసరం లేకపోయినా 10 మంది దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగడం, వాళ్ళు ఎలాగో నో అంటారు, ఆ దోషం కొంత తగ్గుతుంది. ఇవే కాకుండా ఇంట్లో దీపారాధన బాగా ఉపయోగపడుతుంది. ఇష్టమైనటువంటి దైవాన్ని పెట్టుకుని దీపారాధన చేయాలి. అలాగే ప్రతి గురువారం ధనకారకుడు యొక్క రోజు కాబట్టి మామిడి తోరణం ఒకటి ఇంటికి కడుతుండాలి. పసుపు ఎక్కువ వాడుతుండాలి. ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు వస్తున్నప్పుడు పసుపు ఒకటి ఎక్కువ వాడుతుండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు కాళ్ళకి రాసుకునేవారు పూర్వం, మొహానికి గంపెడు పిల్లలు ఉండేవారు. ఇప్పుడు పసుపు మానేశారు. సో ఈ మెడికల్ సెంటర్స్కి అది వెళ్ళి చాలా రకంగా ఖర్చు పెట్టుకుని ఎన్నో ప్రయత్నాలు చేసి ఈవెన్ పుత్రుల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. పసుపు రాసుకున్నట్టయితే చాలా రకాలైనటువంటి సమస్యలు పోతాయి. గుమ్మానికి పసుపు రాయటం, మామిడి తోరణం శుభాన్ని కోరుతుంది. వృక్షాల్లో ఉత్తమమైనటువంటి శుభాన్ని కోరేటువంటి వృక్షం మామిడి. కాబట్టి ఎక్కడ శుభకార్యమైనా కూడా అది దర్శనమిస్తూ ఉంటుంది. మనకి తెలుసో తెలియక అన్నీ ప్రత్యక్షం అవుతూ ఉంటుంది అది. కాబట్టి ఈ సహజమైనటువంటి పద్ధతులు చాలా రకాలైనటువంటి సమస్యలు తీరుస్తాయి. ఇంట్లో ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా కూడా ముఖ్యంగా అధైర్యపడకుండా, చిరునవ్వుతోటి, పిల్లల మీద విసుక్కోకుండా చక్కగా పసుపు గుమ్మానికి రాయటం, మామిడి తోరణం గుమ్మానికి కట్టడం, ముఖ్యంగా గురు శుక్రవారాలు బాగా ఉపయోగపడతాయి. ఇటువంటి ప్రక్రియ ఇంట్లో దీపారాధన చేసుకోవడం. అలాగే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి రకరకాల ప్రయత్నాలు చేయడం, అవి ఎలాగో విఫలమవుతాయి కాబట్టి దోషం పోతుంది. 100 ప్రయత్నాల్లో ఒకటి విజయం సాధించవచ్చు అనమాట. ఎప్పుడు కూడా ఆధైర్యపడకూడదు. ఏలినాటి శనిలో ఎక్కువ ప్రయత్నాలు చేసి వాటిలో విఫలమై మనకి ముందుగానే తెలుసు కాబట్టి ధైర్యాన్ని తెచ్చుకుని ముందుకు వెళ్ళాలి. గారికి గారు మీరు చెప్పండి, అంటే ఇందాక మీరు చెప్పారు 432 అదృష్ట దోషాలు అని. అవన్నీ ఇవాళ మనం మాట్లాడుకోవడానికి అంత సమయం లేదు కాబట్టి ముఖ్యంగా మాట్లాడుకుంటే, అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కువగా కనిపించే దోషాలు ఏముంటాయి అంటారు? ప్రతి వారి జీవితంలో కనపడేవి అదృష్ట దోషాలే. దానికి ఒక్కొక్క ప్రాంతీయ పద్ధతుల ప్రకారంగా రకరకాల పేర్లు అంటూ పెడుతుంటారు. కనుక అదృష్ట దోషాలు అనేది పెద్ద టైటిల్. ఈ అదృష్ట దోషాలు మొత్తం 432 ఉన్నాయి. ఈ 432 అదృష్ట దోషాలని తిరిగి 2 భాగాలుగా విభజించారు. ప్రేక్షకులకు అర్థం కావటం కోసం చెప్పుకుంటున్నాం. అందులో మొదటిది పితృదోషాలు, రెండవది నాగదోషాలు.
పితృదోషాలు అనగానే రకరకాల ఆలోచనలతో వెళ్ళిపోతారు. ఇక నాగదోషాలు అనగానే ఇంకా ఆలోచనలు మారిపోతాయి. ఇవేమో రకరకాల సర్పాలు గిర్పాలని ఆలోచనలు వస్తాయి. కానీ ఏదైనా పితృదోషాలు కానీ నాగదోషాలు కానీ ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు ఆ సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ ప్రభావాలు మాత్రం వీటికైనా ఒకటే, వాటికైనా ఒకటే. సో ప్రేక్షకులు గమనించవలసింది 432 ఉన్నటువంటి అదృష్ట దోషాలలో 24 మాత్రమే పితృ సంబంధ దోషాలు. ఈ పితృ సంబంధ దోషాలు ఏవైతే ఉంటాయో ఎలాంటి ఫలితాలని ఇబ్బందులుగా ఇస్తుంటాయో, వ్యతిరేకతలు ఎలా ఉంటాయో అలాగే నాగదోషాలు కూడా 408 ఉంటాయి. 432 - 24. కనుక పితృదోషాల యొక్క పరిహారాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. నాగదోషాల పరిహారం మాట్లాడుకుందాం. అసలు సమస్యలు ఏమిటి? ముఖ్యంగా ఇవి వివాహం మీద, సంతానం మీద, ఆర్థిక సమస్యల మీద, ఉద్యోగ వ్యాపారాల మీద, ఆరోగ్యం మీద. ఈ రోజున ఈ ప్రోగ్రాం చూస్తూ లక్షలాది మంది ఫోన్స్ తీసుకుని కొట్టుకుంటుంటారు. రకరకాల సమస్య, అవన్నీ ఇవే. కనుక చేతిలో డబ్బులు బాగా ఉండాలి. డబ్బు లేదు. డబ్బు లేకపోయేటికి అప్పు చేస్తారు. అప్పు కట్టలేకపోతారు. పెరుగుతుంది. ఆ తర్వాత బాధలు పెరుగుతాయి, టెన్షన్స్ వస్తాయి, ఒత్తిడి పెరిగిపోతుంటుంది, అనారోగ్యం వస్తుంది, హాస్పిటల్కి పోతారు, చేసేవారు ఉండరు. అక్కడి నుంచి మొదలవుతుంటాయి. ప్రతిదానికి ఉదానికి ఒకటి లింక్ ఇంటర్లింక్డ్. మరి ఇన్ని అదృష్ట దోషాలు, ఇన్ని పితృదోషాలు ఉంటే అయ్యా మేము ఇన్ని పూజలు చేయలేమండి, అవి మా వల్ల కాదండి అని చెప్పేవారు ఉంటారు. భారతీయ వైదిక సాంప్రదాయంలో ఎన్నో రకాలు ఉన్నాయి. కొంతమంది మా వల్ల కాదు, ఏం చేయాలి? కనుక నాగదోషాలు అనగానే వాడు భావం ఎటుపోతుంది అమ్మ? సర్పాల మీద వెళ్ళిపోతుంది. పాము వచ్చింది, శపించిందేమో, లేకపోతే మా తాతగారు పాము కొట్టేశారండి. ఇదే అసలు మామూలుగా నేను అడుగుదాం అనుకున్నానండి. నిజంగానే పాములు పగబట్టడాలు ఓకే, పాము పగబడతాయమ్మా, కాస్త అనుకుందాం, మనం అనుకుందాం. భారతదేశంలో దాదాపు ఎన్ని వందల కోట్ల మంది ఉన్నారు? నాకు తెలిసి ఒక 700, ఎంత ఉన్నారండి? చూడండి, ఒక 800 ఉంటారా? 800 కోట్లు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉంటారు. సరే, ప్రపంచం తీసి పక్కన గట్టు మీద పెడదామండి. మన భారతదేశంలో 800 కోట్ల మంది ఉంటే 600 కోట్ల మందికి నాగదోషాలు ఉంటాయి. 600 కోట్ల మందికి నాగదోషాలు ఉంటే పాములు 600 కోట్లు ఉండాలిగా. ఇది సాధ్యం ఏదైనా? నాగా అంటే ఏమిటంటే అనేక సార్లు భక్తి టీవీలో చెప్పారు. మా ఇంట్లో అండి ఒక డ్రైవర్ ఉన్నాడండి, వాడు ఏమిటో 4 రోజుల నుంచి నాగా పెట్టేశాడండి, రావటం లేదండి ఉద్యోగానికి, నాగా పెట్టేశాడు. పాలవాడు 4 రోజులు నాగా పెట్టేశాడు. ఏమిటో బాబు ఈ మధ్య రావటం లేదు, నాగాలు వేస్తున్నావు అంటాం. అంటే వాడు ఆ పని మనిషి. నాగాలు వేస్తున్నా అంటే పాము శాపమా? నాగా మీన్స్ పెండింగ్, యాబ్సెన్స్, క్యాన్సిల్. బాగా గుర్తుపెట్టుకోండి. నాగా అనగానే మీ తాతల కాలం నాడు మా తాతగారు పాము చంపారు, ఆ పాము శపించింది, ఈ కబుర్లన్నీ పురాణాల గిరాల వ్యవహారం ఉంది. కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కోసారి మనం చాలా లోతుగా వెళ్ళాల. ప్రజలు ఏం చేస్తారంటే ఏదో పాము చంపారు, ఆ చంపారు, ఈ చంపారు అని. ఇంకొంచెం లోతుకు వెళ్తే అసలు నిజాలు చాలా తెలిసిపోతాయి మీకే. కనుక ఇది పావు శాపం కాదు, పాడు కాదు, నాగా. కనుక నాగ దోషాలను ఎందుకు పెట్టారు? ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి వివాహ సంబంధమైనటువంటి సామగ్రి అంతా కొనేద్దామని ₹1,00,000 జోబులు పెట్టుకొని సిటీలోకి వెళ్ళారు. అక్కడ ₹100 కొన్నాడు, ఇక్కడ ₹180 కొన్నాడు, ఇంకోసారి ₹120 కొన్నాడు, అక్కడ ఎవడికో ₹10 దానం ఇచ్చాడు. ఎవడో రకాల ఇంటికి వచ్చాడు. లాస్ట్లో ₹73 ఆయనకి షార్టేజ్ వచ్చింది. అర్థం కావట్లే లెక్క. ఈ ₹73 ఏం చేయాలా? మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కింద, కంటికి కనపడినటువంటి ఖర్చులు, అన్ఫోర్సీన్ ఎక్స్పెన్సెస్ అని కనపడని ఖర్చుల కింద వర్తకులు ఎక్కువ రాస్తుంటారు. కనుక ఈ ₹73 కంటికి కనపడిన ఖర్చులు, ఏదో మిస్లేనియస్ ఎక్స్పెన్స్, అన్ఫోర్సీన్ ఎక్స్పెన్స్ రాస్తారు. అలాగే ఇవి వివాహ దోషాలు, ఇవి సంతాన దోషాలు, అవి ఆ దోషాలు, ఈ దోషాలు, ఇవన్నీ తెచ్చి డబ్బాలు పెట్టేశాడు.
డబ్బాలో పెట్టి ఆ డబ్బాపై నాగదోషాలను రాసేశాడు. సో నాగదోషము ఉన్నది అంటే మీకు ఏదైనా సమస్య ఉందని వచ్చారనుకోండి, ఇట్స్ నస్ నాగదోష. మీరు దేనికి వచ్చారు? వివాహం కాలే, పెండింగ్ పడుతుంది. మీరు దేనికి వచ్చారు? అబ్బాయి చదువుకుంటున్నాడు కానీ పాస్ కావట్లే. మీరు ఎందుకు వచ్చారు? హాస్పిటల్ తిరుగుతున్నారు, డాక్టర్ చుట్టూ తిరుగుతున్నారు, డాక్టర్లు ఏం లేదంటున్నారు, నాగాలు పడుతున్నాయి. ఇల్లు కట్టాలనుకుంటున్నారు, ముహూర్తాలు పెట్టుకుంటారు, శంకుస్థాపన చేసుకుంటారు, రావటంలే. ప్రతిదీ కూడా పెండింగ్ పడుతుంది, ప్రతి క్యాన్సిల్ అవుతుంది. సో వీటన్నిటికీ ఈ అరగంటలో పూర్తయ్యే కార్యక్రమం కాదు ఇది. దీని లోతులకు వెళ్ళాలంటే పైన ఉంటే అబ్స్ట్రాక్ట్ మనకు తెలియాలి కనుక ప్రేక్షకులకి ఉండేవి 408 నాగదోషాలు, 24 పితృదోషాలు. ఈ పితృదోషాల పరిహారాలు ఏంటి, నాగదోష పరిహారం మనం తర్వాత తెలుసుకుందాం. కానీ మొత్తానికి మాత్రం ఇది పాము సంబంధమైన కాదని నాకున్నటువంటి 4 దశాబ్దాల అనుభవంతో నేను చెబుతున్నాను తప్ప వేరే వారిని ప్రత్యేకంగా విమర్శించడం మాత్రం కాదని వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఓకే, సూర్యనారాయణ గారు మీరు చెప్పండి. ఇందాక జాతకాన్ని గురించి చెప్తూ మీరు గ్రహాల స్థితి అని చెప్పారు. అయితే గ్రహాల స్థితి అన్నప్పుడు 9 గ్రహాలకు సంబంధించిన దోషాలు ఉంటాయంటారా? అవి జాతకం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అంటారు? ప్రతి గ్రహం కూడా దాని యొక్క స్వభావరీత్యా రకరకాలైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. అసలు ఈ జాతకం యొక్క పరిశీలన చేసినట్టయితే మనకి 3 కర్మలు ఉంటాయి: ప్రారబ్ధం, సంచిత కర్మ, ఆగామి కర్మ. ప్రారబ్ధ కర్మ ద్వారా ఏర్పడేటువంటి శుభం కావచ్చు, అశుభం కావచ్చు, ఈ గ్రహాల రీత్యా మనం తెలుసుకోవచ్చు. జాతకంలో ప్రతి మనిషి ప్రతి క్షణం కూడా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. ఏమి చేయకుండా ఖాళీగా కూర్చోవడం కూడా ఒక కర్మే ఆధ్యాత్మికంగా. కాబట్టి ఈ మంచి కర్మలు చేయడం ద్వారా మంచి ఆలోచనలు, పూర్వం ఋషులు ఏదైనా అంటే వెంటనే అయిపోయేది. ఎందుకంటే వారు ఏం ఆలోచిస్తారో, ఏం చేస్తారో ఇవన్నీ కూడా ఒకటిగా ఉండేవి. ఏం మాట్లాడతారు 3 ఒకటిగా ఉండేది. ఇప్పుడు ఒకటి మాట్లాడతారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి ఆలోచిస్తారు. దాంతో అపవిత్రత లేదు. ఈ గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా వీరి యొక్క తత్వాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి క్షణం కూడా ఉత్తమమైనటువంటి కర్మ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. తద్వారా అది ఉత్తమంగా మారుతుంది. ప్రతికూలత కూడా, ఇప్పుడు రాముడు కూడా చాలా కష్టాలు పడ్డాడు, కానీ ఎంతో ఉత్తమమైనటువంటి మనకి అది ఉపయోగపడింది మానవాళికి, మనకు ఆదర్శంగా నిలిచారు. ఆదర్శంగా ఉంది. అలాగే ఒక ఉత్తమమైనటువంటి ఆలోచనతోటి, ఉత్తమమైనటువంటి వాక్కుతోటి, ఉత్తమమైనటువంటి కర్మతోటి మనం ఏం పని చేసినప్పటికీ గ్రహాల రీత్యా ప్రతికూలత ఉన్నా అది తర్వాత ఎగ్జాంపులరీగా మారుతుంది మిగతా వాళ్ళకి. సో అంటే ఆ సమయానికి అది ప్రతికూలంగా ఉన్నప్పటికీ తర్వాత అయితే ఆదర్శప్రాయంగానే ఉంటుంది. ప్రతికూలతను కూడా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఎప్పుడైతే ఆలోచన విధానంలో మంచి మార్పులు వచ్చాయో తప్పకుండా ప్రతికూలతని కూడా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆ ఎదుర్కొనేటువంటి విధానం కూడా మిగతా వారికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ గ్రహాల్లో ఇప్పుడు సంపూర్ణ శుభగ్రహం బృహస్పతి అంటారు. అదే బృహస్పతి కేంద్రాధిపత్య దోషం వచ్చినప్పుడు, స్థితిరీత్యా నీచలో మకర రాశిలో ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పెడతాడు. మరి సంపూర్ణ శుభగ్రహం కదా, ఇబ్బందులు పెట్టడం ఏమిటంటే ప్రతి గ్రహానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. వీరు ఎక్కువగా రాహు గురించి చెప్తుంటారు. ఈ కలియుగంలో రాహు చేసేటువంటి, ఇప్పుడు ప్రముఖ రాజకీయ నాయకుల్ని ఆకస్మికంగా పైకి తీసుకొస్తుంటాడు. నిన్నటిదాకా వాళ్ళు కొంతమంది, అందరి గురించి కాదు, ఎవరో తెలియదు ప్రపంచానికి, అప్స్టార్ట్స్ అంటాం, సడన్గా వెలుగులోకి వస్తారు. లేదా అంతవరకు నీచ పనులు చేసి కూడా అక్కడ అవస్థ మారుతుంది, రాజకీయంగా పైకి వస్తారు. ఇటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు ఈ కలియుగంలో ముఖ్యంగా రాహు, కేతు వీళ్ళ ప్రాముఖ్యం ఎక్కువ ఉంటూ ఉంటుంది. కాబట్టి వారు చెప్పే దాంట్లో కూడా చాలా మంచి ఉద్దేశం ఉంది. రాహు పరిహార ప్రక్రియలు కలియుగంలో బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ అవస్థ పూజ్యతే రామ నా శరీర అంటాడు భరద్వాజ మహర్షి. రాముడు అన్నీ పోగొట్టుకుంటాడు, తండ్రి పోతాడు, రాజ్యం పోతుంది, భార్యని పరాయివాడు తీసుకెళ్తాడు. అంతటి దుఃఖం అసలు ఎవరికీ కలగదు. ఇప్పుడు చాలామంది 5 రూపాయలు పోతేనే చాలా కష్టం వచ్చేసింది అంటారు. తప్పది, ఇబ్బంది.
కష్టం కాదు. కష్టం వచ్చింది అంటే అది రాముడికే. అటువంటి టైంలో ఆయన వశిష్ఠుడిని అడుగుతారు, నా ప్రథమ కర్తవ్యం ఏమిటి అంటాడు. అప్పుడు వశిష్ఠుడు అంటారు, భార్యని ముందుట తీసుకురా, రాజ్యాన్ని నువ్వు నిజమైన క్షత్రుడు ఎలాగ సంపాదించుకోవచ్చు, పోయిన తండ్రిని ఎలాగ తీసుకురాలేము. కాబట్టి భార్యను తీసుకురామంటే ఆయన భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గర ఆగుతాడు. ఆయనకి ఆకులు అలమలతో విందు చేస్తాడు. ఆయన చేసిన తర్వాత మళ్ళీ యుద్ధానికి వెళ్ళి పుష్ప విమానం, హై టెక్నాలజీ అది, మళ్ళీ అక్కడ దిగినప్పుడు బంగారు కంచంలో ఇష్టమైన పదార్థాలతో ఎవరికి విందు చేస్తాడు. భరద్వాజ విందని ఫ్రేజ్ అనమాట. అప్పుడు రాముడు నేను వెళ్ళేప్పుడు దోషాలకి మనకు రిలేటెడ్ గా ఉందా? నేను వెళ్ళేప్పుడు ఆకులతో పెట్టారు, ఇప్పుడు ఏంటి బంగారు కొంచెం. నీ అవస్థ మారింది. అప్పుడు అన్నీ పోగొట్టుకున్నవాడు, ఇప్పుడు చక్రవర్తివి. కాబట్టి అవస్థ పూజ్యతే రామ నా శరీర, పొజిషన్ ఈజ్ రెస్పెక్టెడ్ నాట్ ది బాడీ. ఇటువంటి అవస్థలన్నింటినీ కూడా గ్రహాల ద్వారా సూచించబడతాయి జాతక చక్రంలో. ఉత్తమ అవస్థ వస్తుందా, మధ్యమ అవస్థ, అధమ అవస్థ, 3 అవస్థలు ఉంటాయి. ఈ 3 కూడా ఈ గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా, నడుస్తున్నటువంటి దశల రీత్యా, అంతర్దశల రీత్యా, గోచర రీత్యా సూచించబడుతుంటాయి. ఈ దోషాలను గుర్తించి తగిన పరిహారాలు చేసుకుని వాటిని సమర్థతతో ఎదిరించి చక్కటి జీవనాన్ని గడపాలనేటువంటి ఉద్దేశంతో నిర్దేశించిందే జ్యోతిష్ శాస్త్రం. గార్గే గారు మీరు చెప్పండి. అయితే ఈ నాగదోషాలు అనేవి ఇప్పుడు తరతరాలుగా ఉంటాయి అంటారా? అవి ఏ విధంగా ఉంటాయి? మనకు చాలా తక్కువ సమయం ఉంది, వీలైనంత క్లుప్తంగా వివరించండి. అసలు శిశున ప్రశ్న, చాలా మందిని వేధించే ప్రశ్న. నాగదోషాలు అనేవి కేవలం ఈ 2-3 సంవత్సరాలే కాదు, ఈ జన్మే కాదు, జన్మాంతరాల నుంచి కూడా వస్తుంటాయి అని శాస్త్ర ప్రకారం ఉన్నప్పటికీ ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు. మన కారకమైనటువంటి వాడు చంద్రుడు కనుక మీ మనసు మీ దగ్గరే ఉంది. రాహుకాలం అనగానే మనమంతా కూడా ఎక్కడికి వెళ్ళకూడదు, బయలుదేరకూడదు అంటాం. కానీ అసలే కాంతరం ఏమిటి? రాహుకాలంలో మన సమస్యలు ఎన్నో ఉన్నాయి కనుక అలాంటి సమస్యలకి పరిష్కారాలు చేసుకోవటానికి కోసంగా చెప్పబడినటువంటి సమయం కనుక అటు నాగదోషాలు కానీ పితృదోషాలు కానీ దోషాలు ఎన్ని ఉన్నా రాహుకాలంలో చక్కగా చేసుకోవచ్చు. మరొక సమయంలో మనం మళ్ళా వందలను చెప్పడం మన ప్రయత్నం చేద్దాం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ నాగదోషాలు అనగానే మనం ఎక్కడెక్కడికి వెళ్తుంటాం, రకరకాలు చేస్తుంటాం పూజలు. కొంతమంది అయితే లక్షలు ఖర్చు పెట్టామంటే మాకేం కాలేదండి అంటారు. కొంతమంది మరొక రకంగా వాళ్ళు బాధపడుతుంటారు. కానీ వీటన్నిటికీ సూత్రప్రాయంగా చెప్పాలి అంటే మన కారకమైనటువంటి చంద్రుడి ద్వారానే పరిహారాలు చేసుకోవచ్చు. చాలా సూక్ష్మ పరిహారాల ద్వారా మనం గెటాన్ కావచ్చు. కనుక నాగదోషాలు కేవలం ఈ సంవత్సరానికి లేక ఈ జన్మకే కాదు, జన్మాంతరాల నుంచి కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి తండ్రికి ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం బిడ్డలందరికీ వస్తుంటాయి, లేదా సంతానంలో ఎవరికైనా ఒకరికి ఉన్నప్పుడు వారి సోదరులకు వస్తుంటాయి, తల్లికి ఉన్నప్పుడు వస్తుంటాయి. ఒక్కోసారి ఆ ఇంటికి ఎవరన్నా ఒక వ్యక్తి అంటే కోడలుగా కానీ లేక అల్లుడుగా కానీ వచ్చినప్పుడు కూడా ఒక్కోసారి దోషాలు ఆపాదిస్తుంటాయి. ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా సమయం అవుతుంది. కనుక ప్రేక్షకులు గమనించాల్సిందంటే నాగా అనగానే సర్పం శాపం అని భయపడకండి. చాలా సింపుల్గా మీ మనసుని మీరు దగ్గర ఉంచుకొని చిన్నపాటి పరిహారాలు పాటిస్తున్నారంటే సకలమైన సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. బాగుంది. సూర్యనారాయణ గారు మీరు చెప్పండి. అంటే తక్కువ సమయం ఉంది కాబట్టి ఇక పరిష్కార మార్గాలు, జాతక దోషాలు ఏ విధంగా ఉన్నా కూడా పరిష్కారం అనేది ఉంది, పరిహారం అనేది ఉంది అని ఒక ధైర్యం వాళ్ళల్లో నింపడానికి మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటారు? రకరకాల పరిష్కారాలు రకరకాల సమస్యలకు ఉన్నాయి. దోషం అంటే మనకి చెడుని దుఃఖాన్ని కలిగించేది కాబట్టి దాన్ని దోషం అంటారు. అయితే పాపగ్రహాలు అంటారు. పాపగ్రహాలు అంటే మనకి దుఃఖాన్ని కలిగిస్తాయి కాబట్టి, శుభగ్రహాలు మనకి సుఖాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు జాతకరీత్యా ఏ దశ నడుస్తోంది, ఏ దశ ద్వారా మనకి ఈ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతోంది అనేటువంటిది ఫస్ట్ మనం జాతకరీత్యా గుర్తించుకుని ఆ గ్రహానికి సంబంధించినటువంటి ప్రక్రియ పరిహారం చేయడం ద్వారా, ఉదాహరణకి బృహస్పతి శనగల దానం చేయడం, దక్షిణామూర్తి ఆయన యొక్క పూజించడం, సత్ప్రవర్తన కలిగి ఉండడం, అలాగే శని ద్వారా ఏర్పడుతుంది అనుకోండి ఈశ్వరాభిషేకం, శని స్మరణ, నువ్వుల దానం, ఇటువంటి ప్రక్రియలు సూచించబడ్డాయి జాతకరీత్యా. అటువంటివి పాటించి ఉపశమనాన్ని పొంది
పరిష్కారాలు పొందవచ్చు. పొందవచ్చు. గార్గే గారు మీరు చెప్పండి, మరి ఎటువంటి పరిష్కారాలు? ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంది, ఇందాక నుంచి మీరు చెప్తూనే ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదని. అది ఆ ధైర్యాన్ని మళ్ళీ ఒకసారి చెప్పండి. శతకోటి సమస్యలకు అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి కనుక మీకు సమస్య ఉన్నది అని కంగారు పడకండి, బాధపడకండి, ఆందోళన చెందకండి. మీ సమస్యకు పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. మీ సమస్యకు పరిష్కారం మీ ఆలోచనలో ఉంది. మీ సమస్యకు పరిష్కారం మీ ఇంట్లోనే ఉంది. కనుక మరొకసారి మళ్ళా మనం కలుసుకుందాం. తప్పకుండా ప్రేక్షకులకు ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు ఉన్నాయి కనుక, శతకోటి సమస్యలకు అనంత కోటి ఉపాయాలు కనుక ఆ ఉపాయాలు ఏమో తెలుసుకోవడానికి మళ్ళా మరొకసారి కలుసుకుందాం. తప్పకుండా తెలుసుకుందాం. ఈ జాతక దోషాలు అనేవి చాలా సహజమైనవి, ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తూ ఉంటాయి. వాటి గురించి కాబట్టి ఆందోళన బాధపడాల్సిన చేయాల్సిన అవసరం లేదు. అవును, చాలా బాగా చెప్పారండి. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించారు. ఏ స్థాయి వాళ్ళకైనా సమస్యలు, ఏ స్థాయి సమస్యలు ఆ సమస్యలు ఉంటాయి. అవును, పరిష్కార మార్గాలను సూచించినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలండి. చూసారు కదండి, జాతక దోషాలు ప్రత్యేక చర్చని. మరి ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ఉంటాయి కాబట్టి వాటికి తగ్గ పరిహారాలు అనేవి పాటించండి. ఇది ప్రత్యేక చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.